కూటమి ప్రభుత్వ పాలనలో దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల వెంకన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల మొదలుకొని ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో అపవిత్రాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న పాలకులు ఎవరూ స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కారుమూరి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 19 నెలల కాలంలో దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు కానీ, నిన్న కూడా విజయవాడ దుర్గమ్మ గుడిలో ఏదైతే ఉచిత ప్రసాదం ఇచ్చేటటువంటి కౌంటర్ దగ్గర భక్తులకి కరెంట్ షాక్ తగలటం, మొన్న చూస్తే ఏదైతే అమ్మవారికి శ్రీచక్ర అర్చన ఏదైతే చేస్తారో ఆ అర్చనలో పురుగులతో ఉన్నటువంటి ఆవు పాలని వాడటం, అసలు నిజంగా ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. ఒక పవిత్రమైనటువంటి దేవాలయాల్లో ఆవు పాలను కూడా ఏదైతే పురుగులు పట్టినటువంటి పాలు వాడుతా ఉన్నారు. అంతకుముందు చూస్తే కరెంటు నిలిపేసినటువంటి పరిస్థితి దుర్గమ్మ గుడిలో.